శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 2026 పుష్యమాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి ఈ మాస ఫలితాలు. ముందుగా కర్కాటక రాశి వారికి అడ్వాన్స్గా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, ముఖ్యంగా హీ అనేటువంటి అక్షరం, పుష్యమి 4 పాదాలు హూ హే డా డి డు డే డో, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక అనుసరించి చూస్తే కనుక ఈ మాసంలో కుజుడు శుభంగా ఉన్నాడు. కుజుడు ముఖ్యంగా కర్కాటకానికి 6వ స్థానమైనటువంటి ధనుస్సులో ఉన్నాడు. కుజుడు శుభంగా ఉన్నాడు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ఇక మిగతా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అని కనుక చూస్తే 12వ స్థానంలో బృహస్పతి యొక్క సంచారము కొంత పర్వాలేదు. వ్యయంలో ఉన్నటువంటి బృహస్పతి పెద్ద గొప్ప ఫలితాలనైతే ఇవ్వడు. 9వ స్థానంలో శనైశ్చరుడు కొంత పర్వాలేదు. 8వ స్థానంలో రాహువు యొక్క సంచారం పెద్ద గొప్ప ఫలితాలు ఏమి ఉండవు. కేతువు కొంత 2వ స్థానంలో ఉన్నాడు, అంటే సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి గ్రహ సంచార ప్రకారంగా కొంత జనవరి 2026 కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి మంచి ఫలితాలే కలిగే ఆస్కారం అధికంగా కూడా ఉంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కర్కాటక రాశి వారికి జనవరి నెల 1 నుంచి 15 తారీఖు దాకా సానుకూలమైనటువంటి ఫలితములు కూడా అధికంగా కలుగుతాయి. వ్యాపారపరంగా కూడా కొంత లబ్ధి చేకూరవచ్చు. కార్యసిద్ధి అనేటువంటిది కూడా ఉంది. ఆశయ సాధన కావాలి అంటే, ఏదైనా సాధించటానికి పట్టుదల అనేటువంటిది కూడా చాలా అవసరమవుతుంది. కొన్ని సందర్భముల యందు లౌక్యంగా వ్యవహరిస్తే సమస్యలు అనేటువంటివి కూడా అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా శుభయోగ ఉంది. ఒకటి చెప్పవచ్చు, కర్కాటక రాశి వారికి జనవరి నెల నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఏమిటి అంటే తెలివిగా వ్యవహరిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ నాయకులకు పట్టు విడుపుల ధోరణి అవసరము. అందివచ్చిన ప్రతి అవకాశమును కూడా వినియోగం చేసుకోండి. కొన్ని సందర్భముల యందు మేలు చెయ్యబోతే కీడు కూడా ఎదురు కావచ్చు. గిట్టని వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైన వాదోపవాదాలు ఎవ్వరితో కూడా పెట్టుకోవద్దు. మీడియేటర్గా సంతకాలు వద్దు. ముఖ్యంగా పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగటం, ఇది కర్కాటక రాశి వారికి జనవరి నెలలో చాలా అవసరము. పరిస్థితులకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళితే విజయం మీ ముంగిట ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూల ఫలితాలు.
అధికారులతో వినమ్రంగా వ్యవహరించడం ఉత్తమము. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక విషయముల యందు కూడా కొన్ని లాభాలుంటాయి. అలాగే ముఖ్యంగా ఓపిక, విద్యార్థులకు, వ్యాపారం చేసేటువంటి వారికి ఎంత ఓపిక ఉంటే అంత పనులనేటువంటివి సానుకూలంగా పూర్తవుతాయి. జనవరి నెల 20 నుంచి 28వ తేదీలోపు మీకు వృత్తిలో ఒక గుర్తింపు, హోదా లభించవచ్చు. ఇతరుల వ్యవహారములకు మీరు మధ్యవర్తిగా సంతకాలు పెట్టి అప్పులు ఇప్పించినా నష్టపోతారు. గృహములో కొంత అశాంతి అనేటువంటిది కూడా పెరగవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నములు చెయ్యకండి. దూర ప్రాంత ఉద్యోగములు వచ్చిన నిరుద్యోగులు వెళ్ళటం అనేటువంటిది మంచి నిర్ణయము. జనవరి నెల చివరి వారంలో ఆకస్మికమైనటువంటి ధనలాభము కలగవచ్చు. జీవిత భాగస్వామి మీ మీద ఆధిపత్యమును చెలాయించే అవకాశం కూడా ఉంది. మేనేజ్మెంట్ విద్యార్థులకు, వైద్య రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ మాసమంతా కూడా అనుకూలమైన ఫలితములు కలుగుతాయి. జనవరి నెలలో తండ్రి గారి ఆరోగ్య సంబంధమైనటువంటి కొన్ని విషయముల యందు జాగ్రత్తగా ఉండండి. కొన్ని గ్రహముల యొక్క అనుకూలత వల్ల కొంత యోగించినట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతిదానికి కూడా ఒక పరీక్ష ఎదురు కావచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అంతర్గత ఘర్షణలుంటాయి. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణముల కొరకు కూడా కొంత ధన వ్యయం అనేటువంటిది కూడా చేసే ఆస్కారం ఉంది. మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా ఫలించేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఖర్చు ఎక్కువగా చేయవలసి వస్తుంది ఈ మాసం. బంధుమిత్రులతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేస్తారు. కృషికి తగినటువంటి గుర్తింపును కూడా పొందుతారు. రావలసిన బాకాయిలు వసూలు చేసుకోవటంలో కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలను పోషిస్తారు. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. వాటిలో అనుకూలతను సాధించటానికి మరింత శ్రద్ధ అనేటువంటిది కూడా మంచిది. ఎంత వీలైతే అంత దైవ కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా వరకు కర్కాటక రాశి వారికి మంచిది. ఈ మాసమంతా కూడా శుక్ర ధ్యాన శ్లోకాలు చదవండి. వీలైనంతగా ప్రతి శుక్రవారము లక్ష్మీ నారాయణ హృదయము, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. ప్రతి నిత్యము కూడా కుంకుమార్చన ప్రకృత్యై నమః అనే లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమ ఇంటి వారందరూ కూడా ధరించడం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం అనేటువంటిది కూడా కలుగుతుంది. ఏదైనా ఒక శుక్రవారం నాడు గోక్షేత్రంలో గోవులకు బ్రహ్మాండంగా మంచి గడ్డి మొదలైనటువంటివి తినిపించండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. కర్కాటక రాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం సంప్రదించాలి, జాతకం చెప్పించుకోవాలి. దశ అంతర్దశలు ఎలా ఉంటాయి మొదలైనటువంటి వాటికి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, తప్పకుండా చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం కర్కాటక రాశి వారికి అన్నీ బాగుండాలి అని కోరుకుంటూ